So please take photos. నా ఫోన్ నుంచి నా ముందర రైట్ అయిపోయిందా కష్టపడి చదివించి కలెక్టర్ గారిలాగా తయారు చేయాలి. మళ్ళీ సహకారం అందిస్తూ ఉంది. ఓకే తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చిన ఆభా జనరేషన్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ జనరేషన్ ఇచ్చిన మనం మనకి టోటల్ పాపులేషన్ 6,90,000 ఉంటే మనం ఆభా జనరేషన్ చేస్తున్నాం. తర్వాత పెండింగ్ వచ్చేసి 2,40,000 ఉంది. తర్వాత 26/5/2021 దాన్ని ఇంకా తగ్గించగలిగాం మనం. 1,90,000 పెండింగ్ ఉంది. తర్వాత జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఆభా సెంటర్స్ని చైర్మన్ చెప్పారు జీజీహెచ్ పాడేరులో. అలాగే మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో సహకారం తీసుకొని కార్యక్రమాలు ప్రభుత్వం వారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అలాగే స్కూల్ చిల్డ్రన్స్ని ఐస్ క్రీమ్ కూడా మంది పిల్లల్ని స్కూల్ ఎగ్జామినేషన్ చేసాం. వాటిలో కళ్ళజోళ్ళు స్పెక్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ 2,000 మందికి మనం ఇచ్చినాం. అలాగే కాయకల్ప ప్రోగ్రాం ప్రకారంగా వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాం. ఈ కాయకల్ప ప్రోగ్రాంని ఉపయోగించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్ట్రెంథన్ చేస్తున్నాం. అలాగే శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తున్నాం. డెలివరీ రూమ్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. తర్వాత వివిధ రకాలైన ఎంసీహెచ్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్కి 363కి వెళ్ళి 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి 432 అంటే 3 times పెరిగాయి. 121 to 440 3 times మేజర్ సర్జరీస్ కూడా సెకండరీ ఇయర్లో పెరగడం జరిగింది. అదేవిధంగా ల్యాబ్ సర్వీసెస్ చూస్తే మరి ఆనం 23-24లో 4,61,000 ఉంటే ఇప్పుడు అది 7,45,000-46,000 అంటే an increase by almost 75% పెరిగింది. 3 లక్షల ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ మీద మోర్ ఫోకస్ ఉంటుందంటే దాని ఉద్దేశం ఏంటి, మీరు సరైన డయాగ్నోస్ చేసి దానికి సరైన మందులు ఇప్పిస్తున్నారు కాబట్టి తర్వాత హాస్పిటల్ మీద లోడ్ తగ్గే అవకాశం ఉంటుంది. మిగతావన్నీ ఎటువంటి ఉన్నాయి. ఆభా గురించి ప్రధానంగా ప్రస్తావించారు మనం. ఎందుకంటే ఇవాళ మారిన పరిస్థితుల్లో ఆభా ఐడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో we are number 1 in the country with 4.96 ABHA registrations and almost generating 11.96 EHS across the యూపీ. తర్వాత అంత పెద్ద స్టేట్ ముందు మనం ఉన్నాం, మన తర్వాత యూపీ ఉంది. కానీ ఆ 0 ఉంటే 23-24లో ఇవాళ అది కాస్త 47% పెరిగింది. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా సరే ప్రైమరీ కానీ సెకండరీ కానీ టెర్షరీ కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఆభా ఐడి జనరేట్ చేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో మనం సిటిజన్ సెంట్రిక్ హెల్త్ కేర్ గురించి ఆలోచిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ సంజీవని ప్లాట్ఫామ్ తీసుకొచ్చి డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ కారణంగా ఈ నాన్ కమ్యూనికల్ డిసీజెస్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి వాటిని ఐడెంటిఫై చేసి ఇవాళ టెస్ట్ కూడా చేస్తున్నాం. 104 ద్వారా ఇవాళ 163 crores ఈ టార్గెటెడ్ పాపులేషన్ 56 lakh పాపులేషన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతున్నాయి. ఎందుకంటే అరియర్ కమ్యూనికబుల్ డిసీజెస్ వర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. నౌ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ posing biggest challenge. So we have identified those 10 non-communicable diseases which has 80% disease burden like hypertension, diabetes, CVD, CKD, COPD, mental health issue, cancer more particularly. వీటిని చూసి ఒక్కొక్క ఇండివిజువల్ని మనమే ప్రొయాక్టివ్గా ఉండి ఇంటి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయడం 40 రకాల టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు నార్మల్ ఉన్నారా, లేకుంటే లో రిస్క్లో ఉన్నారా, మీడియం రిస్క్లో ఉన్నారా, హై రిస్క్లో ఉన్నారా. తర్వాత ఈ సంజీవి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి పర్సనలైజ్డ్ హెల్త్ కేర్, అదేవిధంగా ఫుడ్ చేంజింగ్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి కానీ ఇటువంటివి చెప్పేసి కూడా పోతున్నాం. కాబట్టి ఈ ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. నేను మాట్లాడుతున్నప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ గురించి కూడా చెప్పాలి. డేమేజ్ చెప్పారు కానీ వాళ్ళ కొత్తగా ఈ మధ్య శాంక్షన్ చేసే వాటి గురించి చెప్పాలి. మనందరూ తెలుసు ప్రైమరీ హెల్త్ అనేది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ కేర్ కన్నా ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్. అక్కడ కరెక్ట్గా ఇది జరిగితే పిఎస్సికి పోవాల్సి ఉందా, పిఎస్సి నుంచి మళ్ళీ సిఎస్సికి ఏరియా హాస్పిటల్కి వెళ్ళవలసి ఉందా, అక్కడి నుంచి జీజీహెచ్కి రావాల్సి ఉందా. అక్కడ మనం సరైన వైద్యం అందించగలిగితే ఒక ఇక్కడ దాకా రానవసరం లేదు, అక్కడే వాటిని కట్టేజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రధానమంత్రి 2017లో ఒక ఎన్హెచ్ఎఫ్ కింద
ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు 1.75 లాక్ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులని రాష్ట్ర దేశవ్యాప్తంగా మంజూరు చేసి మన దగ్గర కూడా 10,000 అయ్యాయి. వాటిలో ఇవాళ అది 3,000 మాత్రమే పూర్తవుతే ఈ 2 years లో ఈ 15 ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద మనం 1,200 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేస్తే కలెక్టర్ గారు ఈ జిల్లాకి 239 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను మంజూరు చేయడం జరిగింది. ఒక్కదానికి 9 లక్షల నుంచి 55 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. దాంట్లో 12 BPH బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనివర్సిటీ, 2 కొత్త PSCని వెరసి మీ జిల్లాకి 117 కోట్లు ఇవ్వడం జరిగింది. వీటినన్నింటినీ పంచాయతీ రాజ్లో పెట్టాం. BPH మాత్రం ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ R&D, మిగతాది పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మీరు వాళ్ళతో కూడా రివ్యూ చేసి 2-3 months కంప్లీట్ బిల్డింగ్స్ అన్ని రెడీ అయిపోయారు. అదేవిధంగా మంజం జిల్లా, ఎందుకంటే అరకు పార్లమెంట్ అప్పుడు కాబట్టి ఇక్కడ కూడా 205 ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు, 8 BPHలు, మొత్తం కలిపి 444 ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో మంజూరు జరిగింది. రాష్ట్రమంతా కలిపి 4,500 అయితే దాంట్లో 10% కేవలం ఒక్క పార్లమెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దాని కింద 231 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం పట్ల ఉన్న చిత్తశుద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా గ్రామాల్లో ఈ సబ్ సెంటర్ లెవెల్లో పేదలకు అందాల్సిన వైద్య సేవలు, తద్వారా ఈ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ మీద బర్డన్ లేకుండా ఈ డెవలప్మెంటల్ డిలేస్ ఏముంటున్నాయో, పోటీస్ వాటి మీద ఇవ్వడం, అదేవిధంగా ఈ RKSK పర్టికులర్ మన ట్రైబల్ ఏరియాస్ నుంచి ఉంటున్నాం కాబట్టి ఇక్కడ అనీమియా కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అనీమియాని కంట్రోల్ చేయడం కోసం కానీ, లేదా సికిల్ సెల్ అనీమియాని కానీ, సికిల్ సెల్ అనీమియా కంట్రోల్ మొన్న 4 రోజుల క్రితమే ఈ విశాఖపట్నం KGHలో 6 కోట్లతో రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. స్లోగా డిసీజ్ బర్డన్ తగ్గించేసి ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్ ను నిర్మించాలనే దిశగా అనేక ప్రయత్నాలు ప్రభుత్వం చూస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. క్యాన్సర్ విషయాల్లో కూడా ఈ విజయ్ చెప్పాల్సిన విషయం కానీ మనం ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా పెట్టాం. ఎందుకంటే క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లీ శాతం మరణాలు క్యాన్సర్ ద్వారా సంభవిస్తున్నాయి. మన రాష్ట్రంలో దాదాపు 10% క్యాన్సర్ ద్వారా సంభవిస్తున్నాం కాబట్టి ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా పెట్టడం జరిగింది. స్క్రీనింగ్ పెట్టేసిన తర్వాత సస్పెక్టెడ్ కేసెస్, కన్ఫర్మేటెడ్ కేసెస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ క్యాన్సర్ సెంటర్ని ఈ గుంటూరులో అయితే పెట్ స్కానర్ కూడా పెట్టాం. గతంలో ఈ సిటీ సిమ్యులేటర్స్, పెట్ స్కానర్, మీనాట్ మిషన్ అయితే మన పెట్ స్కానర్ కూడా పెట్టి రూరల్ సెంటర్ గా తీర్చిదిద్దడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సేవలన్నింటినీ మరింత విస్తరించి మారుమూల ప్రాంతాల్లో, పర్టికులర్గా ఈ గిరిజన ప్రాంతాల్లో కూడా మరింత విస్తృతపరిచే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న దీంట్లో మనం అందరం కూడా, ఎందుకంటే మనం ఉద్యోగ ధర్మం మాత్రమే పాటించట్ల, వృత్తి ఎప్పటి వృత్తిని మీరు ఎంచుకున్నారు. డాక్టర్ వృత్తి అనేది మీరు నాట్ కంపేర్ బై ఎనీవన్, ఇట్ వాజ్ యువర్ ఆప్షన్, యూ చూజ్ దిస్ ప్రొఫెషన్. నేను డాక్టర్ కావాలా, డాక్టర్ కావాలని సేవ చేయాలని మీరు అనుకున్నారు, వృత్తిలోకి వచ్చారు. దానికి నేను చెప్పినట్టుగా కాస్త సేవానికి మనం కావాలన్నట్టు మరింత కాస్త విస్తృతమైన సేవలు అందించాలి. సరే, ఇంకా ట్రాన్స్ఫర్లు ఇంట్లో ఉండాలి, కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది, తప్పదు. కొన్ని త్యాగాలు తప్పాలి. ఎందుకంటే మనం అంటారు కదా, మనం చేస్తున్నాం, ఇది డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం, ప్రభుత్వంలో వచ్చి సేవలు అందించాలనుకుంటున్నాం. మన కంప్లైంట్ మనకు ఉంటాయి, కానీ మన కంప్లైంట్ మనం పెట్టుకుని మన సేవలు అందించాలి. కానీ నేను చెప్పాను, ఈ ప్రాంతంలో అంతా పెద్దగా వెళ్ళకపోవడం లేని వాళ్ళు, వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు, అంత లిటరసీ రేట్ కూడా ఇక్కడ తక్కువ కంపేర్ టు అదర్ ప్లేసెస్. వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పడానికి మీకు అన్నీ తెలుసు, డాక్టర్లు కాబట్టి మీకు అన్నీ తెలుసు. వచ్చిన పేషెంట్ నాకే చెప్తున్నారు, సార్ నేను వచ్చాను సార్, ఈ హాస్పిటల్కి వచ్చాను సార్, పిచ్చిపడి ఇంకా మాట్లాడు, ఏం చేయాలి సమస్య అంటే, ఏం లేదు సార్, పట్టుదల నొప్పి కావాలి సార్, నొప్పి కావాలా, సరే అని సూపరింటెండెంట్కి ఇవ్వాలి, చూడండి సూపరింటెండెంట్ గారు అంటే, సార్ ఈయన మనం హిమాలయ ఏమంటే ఆయన నిర్ణయించుకొని వచ్చాడు హిమాలయ, దానికి ఏం అవసరం లేదు, చూస్తారు అవసరం లేదు, వెళ్ళిపోకుంటున్నారు, అవసరమైతే ఎక్స్రే తీస్తారంటే, లేదు సార్ నాకు సీనియర్ ఏమన్నా లేదా హిమాలయ అనుకుంటున్నారు. అంటే ఆయనే డాక్టర్. ఇట్లుంటారు, వచ్చే పేషెంట్ కూడా ఏ విధంగా ఉంటారు. ఈ మందు వాళ్ళు కలగలేస్తారంటే నీకు కావాల్సిన మంది నీకు ఇదే ఏంటంటే తీస్తారు, తీసి సోషల్ మీడియాలో ఫోన్ తీసి ఫోన్లో ఆయన డాక్టర్ అయితే ఈ సమస్యకి ఏంటి అని చూస్తారు. అది చూసి ఆ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా, ఆ రకంగా డయాగ్నోస్టిక్ టెస్ట్ జరగకపోయినా, ఆ డాక్టర్ రాసిన విధంగా మెడిసిన్ ఇవ్వకపోయినా ఈ డాక్టర్కి ఏమీ తెలియదు అనే భావనకు వచ్చి కంప్లైంట్ చేయడం మొదలు ఏం బాగలేదు సార్, అస్సలు చాలా కష్టంగా ఉంది సార్, ఇది ఒక్కటి ఖచ్చితంగా మీరు చూడండి సార్ అంటే ఆయన నాకు అటువంటి ప్రజలు వస్తుంటారు, చెప్పట్లా అటువంటి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి బాగా వాళ్ళు తెలుసు అనుకోని వస్తారు, లేదా తెలియకపోవచ్చు, వాళ్ళు చెప్తున్నది మీకు అన్నీ తెలుసు, ఆ సమస్య కాదని తెలుసు,
ఆయనే వచ్చేసి ఆయనే సొల్యూషన్ కూడా వచ్చేస్తారు. అయినా మీరు కాస్త ఓపిక మీరు నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు బాధతో వచ్చిన వాడిని మనం నవ్వుతా రిసీవ్ చేసుకోవడం, నవ్వుతా మీకున్న సమయంలోనే కాదు కొద్ది పాటి సమయాన్ని నవ్వుతా పేషెంట్గా పేషెంట్ హీరింగ్ ఫర్ 2 minutes నేను ఏంటి ఆయన చెప్పేది మీకు తెలుసు, అన్నీ తెలుసు కాదని అయినా సరే విన్న తర్వాత కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు ఇచ్చిన తర్వాత ఏ పేషెంట్ అయితే బాధగా మన గేట్ నుంచి లోపలికి వచ్చారో అదే పేషెంట్ మొహం మీద చిరునవ్వుతో బయటకు పోయి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాను. దాని కారణంగా మనకు మంచి ఇది లభించిందని నవ్వుతా పోయేలాగా మనం పనిచేయాలి. ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేలాగా పనిచేయాల్సిందని కోరుతున్నాం. అనేక రకాల మార్పులు అయితే ఇవాళ వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా కింది స్థాయి నుంచి పైదాకా వైద్యంలో అవన్నీ కూడా దీంట్లో ఇంత సేవానితో పనిచేస్తున్న డాక్టర్లకి వైద్య సిబ్బందికి నేను పూర్తిగా క్రెడిట్ ఇస్తూ ఇది సరిపోదు, మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని ప్రజల్లో మరింత పెంచాల్సింది. శానిటేషన్ బాగుందా లేదా శుభ్రంగా చూసుకోవాలి. రౌండ్ వచ్చిన తర్వాత శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమన్నా ఉంటాయి సిస్టంలో చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని సరి చేసుకోవాలి. పరికరాలతో మీరు దాన్ని చేయాలా, మీరు వెళ్ళి మీరు రెగ్యులర్గా రౌండ్స్ చేస్తేనే మీ సమస్య ఏదో తెలుసుకుంటుంది. I'm not talking to you, when I'm referring to you, it's not you alone. It refers to all these subordinates in the all teaching hospitals. అందరి గురించి చెప్తున్నాను. రౌండ్స్కి వెళ్ళాలి, రౌండ్స్కి వెళ్ళిన తర్వాత కొద్దిసైన ఇష్యూస్ ఉన్నాయి, మీ లెవెల్లో సార్ట్అవుట్ చేయాలా, లేదా మీ పోలీసుతో కూర్చొని మాట్లాడాలా, లేదా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు కలెక్టర్ గారు చెప్పాలా, లేదంటే డిఎంఈ చెప్పాలా, లేదంటే మా ఆఫీస్ కూడా చెప్పచ్చు. ఏదైనా ఇటువంటివన్నింటినీ మనం కూర్చొని నిరంతరం చూస్తూ పర్యవేక్షిస్తున్న మార్కెటింగ్ మెకానిజం డెవలప్ చేసుకొని చేయగలిగితే ఖచ్చితంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మనం పెంచగలం. పెంచినప్పుడు మనందరి లక్ష్యం ఒక ప్రధానమంత్రి గారు మనందరికీ ఒక లక్ష్యం పెట్టారు, వికసిత భారత్ నిర్మాణం చేయాలి. ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలని చెప్పి ఈ వికసిత భారత్ నిర్మాణం జరగాలన్నా, స్వర్ణాంధ్ర నిర్మాణం జరగాలన్నా మిగతా ఎవరు చేయగలిగిన పని ఒకే ఒక ఫ్రాటర్నిటీ చేయగలరు, అది మెడికల్ ఫ్రాటర్నిటీ. ఎందుకంటే మీరు మనిషి ఆరోగ్యంగా లేకపోతే ప్రొడక్టివిటీ ఉండదు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అండ్ there is a direct relationship between the health of any individual and the economic development of that individual or family or society for that matter or the state. మీరు ఏ కుటుంబం బాగుండాలన్నా, లేదా వ్యక్తి బాగుండాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా మనం అనుకుంటే $30 billion ఎకానమీ చేయాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ $2.4 billion ఎకానమీ తయారు కావాలి. మనం ఇవన్నీ కావాలంటే ఎకానమీ పెరగాలంటే ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలి. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే బాధ్యత డాక్టర్. నేను క్లాస్ చెప్తుంటే మా ఇంట్లో కూర్చొని సమాధానం చెప్పిస్తారని మీకు అనిపించవచ్చు. ఇవన్నీ మనం అందరం కలిసి సమిష్టిగా చేయాల్సిన పని. ఈ సందర్భంగా మరొకసారి కలిసే అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా రోజులు అనుకుంటున్నా ఒకసారి పాడే వెళ్ళిన తర్వాత అందరితో ఇంటరాక్ట్ అయితే ఇష్యూస్ ఏముంటాయి, వెళ్ళి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, లేదా ఫిజికల్గా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, షార్టేజ్ ఏమున్నాయి, గ్యాప్స్ ఏమున్నాయి, వాటిని ఆ రెమెడియల్ మెజర్స్ ఏం తీసుకోవడానికి అవకాశం ఉంది అనుకుంటా ఉన్నాను. అనుకోకుండా వచ్చారు ఒక రోజు, కానీ ఆ రోజు మధ్యప్రదేశ్ సీఎం గారు కూడా రావడంతో ఆ ప్రోగ్రామ్కి దీనికి లింకప్ చేయకుండా నేను హెలికాప్టర్లో రైలు విజిట్ చేశాను. అలా కాకుండా వచ్చి కూర్చొని అందరితో కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి జరగాల్సిన పనులు ఏమున్నాయో వాటి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద పెట్టిన గత 4 ఏళ్ళలో ఇక్కడ ఒక 115 కోట్లు ఖర్చు పెట్టుకుంటుంది. దాని తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ అరియర్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ఒక మళ్ళీ 90 crores పెట్టి ఆల్మోస్ట్ 210 crores దాకా దీని మీద ఖర్చు పెట్టారు. ఇదంతా కలిపి ఇప్పటికీ 45-47% మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా వాటిని కూడా ఖర్చు చేశారు. వాటిని అన్నింటికి అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఈ కాంట్రాక్టర్స్ కూడా మాట్లాడి తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారా? హాలిడేస్ వాళ్ళకు కూడా మనం మంచి విద్యను కూడా ఇవ్వాల్సి, మంచి డాక్టర్లు తయారు చేయాలంటే కేవలం మీరు అకాడమిక్గా వాళ్ళకి ఇది చేస్తారు సరిపోదు. ఇంపార్టెంట్